బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి బీటెక్ విద్యార్థిని అత్యాచారం కేసు విచారణ కొనసాగుతోంది. పోలీసుల అదుపులో ప్రధాన నిందితులున్నారు. ఇందులో రెండు ప్రధానమైన అంశాలున్నట్టు గుర్తించారు. అందులో ఒకటి అత్యాచారం కాగా మరొకటి డ్రగ్ జాకెట్. నేడు రెండో నిందితుడి విచారణ కూడా జరగబోతోంది. ఆశీష్ ప్రవీణ్ పలుమార్లు అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు చేశారు విద్యార్థిని తల్లి. అయితే వీరు విద్యార్థినికి డ్రగ్ చాక్లెట్లు తినిపించి మరీ అత్యాచారం చేసినట్టు గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, బాచుపల్లి విజ్ఞాన జ్యోతి బీటెక్ విద్యార్థిని అత్యాచారం కేసుకు సంబంధించి విచారణ వేగవంతమైందనే చెప్పాలి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సుజాత? ప్రస్తుత వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారం జరిగినట్లు బాచుపల్లి పోలీసులకి 26వ తారీఖున బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు అని చెప్పేసి బిగ్ టీవీని అప్రోచ్ అయింది. బిగ్ టీవీని అప్రోచ్ అయిన తర్వాత తన తల్లి అదేవిధంగా బాధితురాల ఆవేదన ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. ఎందుకంటే దాదాపు 1.5 year నుంచి పలుమార్లు తన కూతురి మీద అత్యాచారం చేసినట్లు బాధితుడు ఆశీష్ అయినా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు, మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి బిగ్ టీవీని అప్రోచ్ అయ్యామని చెప్పేసి వాళ్ళు చెప్పేటువంటి మాటలను అందరినీ కూడా ఆలోచింపజేసింది. అలా పోలీసులు అంటే బిగ్ టీవీ వరుస కథనాలు ప్రచురించడం, బాధితురాలు తల్లి బాధితురాలు బిగ్ టీవీని ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అంటే 26వ తారీఖున కంప్లైంట్ ఇచ్చారు. 3 రోజుల పాటు 27, 28, 1, 2 అంటే దాదాపు 4 రోజుల పాటు కూడా ఆశీష్ని అదుపులోకి తీసుకోలేదు. కేవలం కేసుని నీరుగార్చే ప్రయత్నం చేశారు అని చెప్పి తల్లి ఆరోపణలు చేసింది. అయితే నిన్న బిగ్ టీవీ కథనాన్ని ప్రచురించిన తర్వాత ఆశీష్ని అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పేసి పోలీసులు ఈరోజు కొద్దిసేపటి క్రితమే సిఐ మాట్లాడుతూ ఈరోజు ఉదయం ఆశీష్ని అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. అంటే వాళ్ళ వర్షన్ మాత్రం తల్లిదండ్రులు 4 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎందుకు తీసుకోలేదు, కానీ బిగ్ టీవీకి వచ్చి మాట్లాడిన తర్వాత వెంటనే పోలీసులు మీడియా వరకు వెళ్తుంది అని చెప్పేసి తనని అదుపులోకి తీసుకున్నారు అని చెప్పేసి ఆ తల్లి కూడా ఆరోపణ చేస్తుంది. మరోవైపు పోలీసులు మాత్రము గత 1.5 నుంచి ఆశీష్ అదేవిధంగా బాధితురాలకి పరిచయం ఉంది. ఇన్స్టాలో పరిచయం, ఒకే కాలేజ్ అయినప్పటికీ వీళ్ళిద్దరు బ్రాంచెస్ అనేవి వేరు అని చెప్పేసి సిఐ చెప్తున్నారు. ఇన్స్టాలో పరిచయం అన్న తర్వాత ప్రేమ వ్యవహారం జరిగింది. ఆ తర్వాత తన మీద చాలాసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు, లైంగిక దాడి చేశాడు అని చెప్పేసి బాధితురాలు అదేవిధంగా బాధితురాలు చెప్పినటువంటి విషయాల ప్రకారం తల్లి ఫిర్యాదు చేసింది అని చెప్తున్నారు. కేసు నమోదు చేసుకున్నాము. దాదాపు 4 గంటలకు పైగానే ఆశీష్ని విచారించాము. అయితే ప్రధానంగా ఇక్కడ 2 విషయాలు కూడా ఆశీష్ తన మీద అత్యాచారం చేయడంతో పాటు తన ఫ్రెండ్ని కూడా ఇన్వాల్వ్ చేసి లైంగికంగా బాధితురాల మీద అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడే విధంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి బాధితురాలు తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్తున్నారు. ఆశీష్ మాత్రమే అదుపులో ఉన్నాడు. తను అత్యాచారం చేసినటువంటి ఆశీష్ని ఈరోజు రిమాండ్కి పంపించే అవకాశం కూడా కనిపిస్తుంది. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్కి పంపిస్తారు. అయితే ప్రవీణ్ మాత్రం పరారీలో ఉన్నాడు. ప్రవీణ్ ఆచూకీ కోసము గాలింపు చర్యలు ముమ్మరం చేశామని చెప్తున్నారు. ఆశీష్ కాలేజ్కి సంబంధించి అంటే ఒకే కాలేజీ సేమ్ ఇయర్కి సంబంధించినటువంటి వాడు, కానీ ప్రవీణ్ అనే వ్యక్తి ఆశీష్ ఫ్రెండ్ మధ్యవర్తిగా కేవలం పరిచయం చేశారు. ప్రవీణ్ని పరిచయం చేశాడు. ఆ తర్వాత ప్రవీణ్ కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు అని చెప్పేసి తల్లి ఫిర్యాదు చేసిందని చెప్తున్నారు. అంటే 1.5 year నుంచి ఆ బాధితురాలు ఎంత మనోవేదనకి గురి అయి ఉంటుంది. అటు కుటుంబ సభ్యులకి చెప్పుకోలేదు, ఫ్రెండ్స్కి చెప్పలేదు. కాలేజ్లో చదువుతున్నటువంటి మేనేజ్మెంట్కి అంటే ప్రిన్సిపాల్కి చెప్పినప్పుడు చాలా ఈజీగా ఇందులో ఏముంది అనుకున్నాడో లేదు అని అంటే ఎవరికి ఏమైతే నాకేంటి అని స్వార్థంగా ఆలోచించాడో తెలియదు. కానీ బాధితురాలు నేను ప్రిన్సిపాల్కి చెప్పినా అయినా కూడా క్లాస్ రూమ్లో నా మీద అత్యాచారం చేశాడు ఆశీష్ అని చెప్పినా వాళ్ళు చాలా లైట్గా తీసుకున్నారు, దాన్ని పట్టించుకోలేదు అని చెప్పేసి తను మాట్లాడే ప్రతి ఒక్క మాట అనేది ఎంతగా ఆలోచింపజేస్తుందంటే కాలేజ్కి స్కూల్స్కి వెళ్ళేది చాలా సెక్యూర్ కోసం వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రుల రోల్ని పోషిస్తారు. అంటే పిల్లలు ఇంట్లో కంటే స్కూలు కాలేజెస్లోనే
ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళ బాగోగులు అసలు ఏం జరుగుతుంది కాలేజ్లో, పిల్లలు ఎలా చదువుతున్నారు, పిల్లల బిహేవియర్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ కాలేజ్లో ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు, ప్రిన్సిపాల్, మేనేజ్మెంట్ మీద ఉంటుంది. కానీ వాళ్ళు అంతా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు అని బాధితురాలు చెప్తుంది అని అంటే ఇంకా ఎక్కడ సేఫ్టీ ఉంది? రోడ్ల మీద ఆడపిల్లలకి సేఫ్టీ లేదు, కాలేజెస్ స్కూల్స్లో లేదు అని అంటే ఇంకెక్కడికి వెళ్ళాలి మేము అని చెప్పేసి ఆ అమ్మాయి ప్రతి ఒక్క మాట తన ఆవేదన అంటే 1.5 year నుంచి ఎంత టార్చర్గా, ఎంత మానసిక మనోవేదనకి గురి అయ్యి మాట్లాడుతుంది అనేది కూడా చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రస్తుతానికి పోలీసులు అమ్మాయి స్టేట్మెంట్ని రికార్డ్ చేశామని చెప్తున్నారు. ఆర్సీ స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు కాబట్టి ఫోన్కి సంబంధించి నిజంగానే వీళ్ళిద్దరూ ఇన్స్టాలో పరిచయం ఏర్పడిందా, తర్వాత వీళ్ళ మధ్య ఎలాంటి డిస్కషన్ నడిచింది అనేది కూడా అంతా ఫోన్లో ఉంటుంది. ఫోన్ని కూడా సీజ్ చేశారు. దాన్ని ఫోరెన్సిక్ పంపించిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ట్రాన్సాక్షన్స్ మనీ వైజ్గా కావచ్చు, అదేవిధంగా చాటింగ్స్ ఈ రెండూ జరిగాయి అనేది కూడా పోలీసులు అప్పుడు మాత్రమే బయటకు వస్తుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత ప్రధానంగా డార్క్ వెబ్లో ఒక చాక్లెట్ని అంటే ఆ చాక్లెట్ తినంగానే కొంత మత్తులోకి వెళ్ళడం, అదేవిధంగా హార్మోన్స్ అనేది కొంత మేరకు చేంజెస్ అవ్వడం, ఇవన్నీ కూడా గురవుతాయి. అప్పుడు ఎదుటి వ్యక్తులు చెప్పినట్లుగా వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. అలాంటి చాక్లెట్స్నే బాధితురాలకి తినిపించాడు ఆశీష్ అని చెప్తున్నారు. అంటే కేవలం 1-2 రోజుల్లో జరిగినటువంటి విషయం కాదు, దాదాపు 1.5 yearలో జరిగింది అని అంటే ఆశీష్కి ఎంత నెట్వర్క్ ఉండి ఉంటుంది అనేది కూడా చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఒకవైపు ఆశీష్ డార్క్ వెబ్లో చాక్లెట్స్ని కొనుగోలు చేశాడు, ఆ చాక్లెట్స్ని బాధితురాలకి తినిపించాడు అని అంటే తను ఎన్ని సంవత్సరాల నుంచి ఆ చాక్లెట్స్ గురించి తెలుసుకొని ఉంటాడు, ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తున్నాడు, ఎవరెవరి దగ్గర కొనుగోలు చేస్తున్నాడు, కేవలము ఆశీష్ మాత్రమే ఆ చాక్లెట్స్ని కొనుగోలు చేస్తున్నాడా? ఆశీష్కి ఎవరైనా సరే రిఫరెన్స్లో ఆ వెబ్సైట్ని ఒకసారి చూడు అందులో దొరుకుతాయని చెప్పారా? అసలుకి ఎవరు తనకి చాక్లెట్స్ని మొత్తం కూడా పంపిస్తున్నారు అనే విషయాల మీద కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఫోరెన్సిక్ పంపించారు కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో తను వాడేటువంటి వెబ్సైట్ ఏంటి, ఏ వెబ్సైట్ నుండి చాక్లెట్లు కొనుగోలు చేశాడు, ఎన్ని చాక్లెట్లను కొనుగోలు చేశాడు, చాక్లెట్ కొనుగోలు చేసినటువంటి వాటిని కేవలం ఆశీష్ మాత్రమే వాడాడా, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరికైనా సరే ఇవి ఇచ్చాడా అనే విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఆ చాక్లెట్స్ అనేవి డ్రగ్కి సంబంధించినటువంటి అంటే మత్తునిచ్చేటువంటి చాక్లెట్స్ కాబట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి అని అంటే ఆశీష్ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు కాబట్టి ప్రవీణ్ స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన తర్వాత అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ 7.5 పాటు జరిగినప్పటికీ ఆ విద్యార్థిని ఎవరైతే బాధితురాలు ఉందో ఎక్కడా కూడా చెప్పలేదు, కేవలం కాలేజీలో మాత్రమే చెప్పాను అని చెప్తుంది. ఈ ఘటన జరగక ముందు పోలీసులకి ఫిర్యాదు ఇవ్వక ముందు ఒక 10 days బ్యాక్ ఇంట్లో సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడము, ఆ బాధితురాలు వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది, తల్లిదండ్రులు దూరంగా ఉంటారు. అమ్మమ్మ ఇచ్చినటువంటి సమాచారం మేరకు తల్లి వచ్చి తన కూతుర్ని అడిగినప్పుడు తను ఏం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. నిన్న బిగ్ టీవీతో మాట్లాడుతున్నప్పుడు కూడా బాధితురాలు చెప్తుంది, నన్ను ఎవరో ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు అనని నా తల్లికి నేను ఎలా చెప్పుకోగలను, ఇది చేసినది నేను తప్పే, ఇలాంటి విషయాన్ని నేను ఎలా చెప్పుకోగలుగుతాను, నేను చేసినటువంటి తప్పుని చెప్పుకోవడానికన్నా కూడా ఆ టైంలో అసలు ఏం జరిగింది, ఏమైంది అనేది నా ధైర్యం చేసి నా తల్లికి చెప్పుకోలేకపోయాను, నా తల్లి అది యాక్సెప్ట్ చేయలేకపోతుందేమో, అంటే ఈ బాధని నేనే తట్టుకోలేకపోతున్నాను అని అంటే నా తల్లికి ఇంకా ఎంత బాధగా ఉంటుందనని నేను నా తల్లికి చెప్పుకోలేదు అని చెప్తుంది. అందుకే సూసైడ్ అటెంప్ట్ చేశాను, చనిపోవాలని అనుకున్నాను అని చెప్తుంది. అయితే ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చింది కేవలము ఆ బాధితులు బిగ్ టీవీ దగ్గరికి వచ్చి మాట్లాడడంతోనే ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. అంటే పోలీసులకి ఫిర్యాదు చేశాము, రైట్ జరగలేదు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నప్పటికీ ఎప్పుడైతే ఇక్కడికి బాధితురాలు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేసిందో ఆ తర్వాత ఈ కేసుకి సంబంధించి ఎవరైతే నిందితుడు ఉన్నారో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు, విచారించారు. మరొక నిందితుడిని కూడా అదుపులోకి తీసుకుంటే అసలు ఓవరాల్గా ఏం జరిగిందన్న విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆశీష్ని మరికొద్దిసేపట్లోనే కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపించనున్నారు బాచుపల్లి పోలీసులు. ప్రస్తుతం థ్యాంక్ యూ సుజాత. విషయం తెలిసింది మాకు. ఫస్ట్ పాప ఈ ఆశీష్ తనే గురించి చెప్పలా, ఫస్ట్ తిని గురించే చెప్పింది. ఎవరైతే సెకండ్ అటెంప్ట్గా చేసిన అతను ఉన్నాడు అతని గురించి చెప్పింది, ప్రవీణ్ అనే అతని గురించి చెప్పింది. నేను కాలేజీకి వెళ్ళాను, నేను తెలిసిన వెంబడినే కాలేజీకి వెళ్ళిపోయి మాట్లాడేసి ఏం సార్ మా పాప కాలేజీకి రావట్లేదా, ఏం జరుగుతుంది అసలు కాలేజీలో అని చెప్పి కాలేజీ యాజమాన్యం దగ్గర ఉన్న ఒక ఆయనతో మాట్లాడి ఈ అమ్మాయికి సంబంధించిన ఆయనతో మాట్లాడితే లేదమ్మా పాప చాలా మంచిది, చదువు మానిపించొద్దు, మీరు ఇక్కడే ఉంచండి అని చెప్పారు ఆ సార్.
సార్ చెప్పిన తర్వాత ఈ అమ్మాయి మాకు అప్పటికి చెప్పలేదు, ఎందుకంటే ఇంకా తను నన్ను నమ్మట్లేదు, ఆ పరిస్థితి చెప్పుకోవడానికి ఇష్టపడలేదు నాకు ఇట్ట జరిగిందని. భయపడిపోయి చెప్తే ఏం చేస్తారో ఏమవుతుందో అని ఆ అమ్మాయి చెప్పకుండా ఈ ఒక్క విషయం తీసుకొచ్చింది మా దృష్టికి, అది ఏమి జరగనట్టు. ఈ బాబు తీసుకెళ్ళి ఆ ప్రవీణ్ అనే అతను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి వాడు ఇంకేదో చేసేసి వాడు లొంగట్లేదని గొంతు పిసికి చంపబోయాడంట. ఈమె అక్కడి నుంచి పారిపోయి వచ్చింది. ఈ పారిపోయి వచ్చిన తర్వాత ఇక ఎప్పుడైతే ఇంకా నేను బతకను ఇలాంటి వాళ్ళకి, ఎందుకంటే ఆమె పడింది తెలుసు కదా, నాకేం తెలియదు కదా. ఇప్పుడు ఒకడు ఆల్రెడీ గందరగోళం చేసి ఉన్నాడు, ఇంకొకడికి తగిలిచ్చాడు, వీడే వాడిని తగిలిచ్చాడు ఈ అమ్మాయికి. వాడు అరెస్ట్ చేయడం ఎక్కువైపోయింది. ఇక నా బతికెందుకు, ఒకడే ఇంత ఘోరాతి ఘోరంగా టార్చర్ పెట్టాడు, వీడేం చేస్తాడో అనే ఒక ఇదితో ఈ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది.